నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నా పేరు కృష్ణమోహన్, సీనియర్ జర్నలిస్ట్. ఇప్పుడు మనం పరిచయం చేసుకోబోయే వ్యక్తి పేరు వింటేనే మనలో తెలియని వైబ్రేషన్ కలుగుతుంది. ఆ పేరులోనే అగ్రెసివ్ కనబడుతుంది. అంటే నేను ఇక్కడ అగ్రెసివ్ అని ఎందుకు అన్నానంటే, ఆయన ప్రజాసేవ చేయడంలో అగ్రెసివ్గా ఉంటారు, ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో అగ్రెసివ్గా ఉంటారు, ప్రజలను కలవడంలో అగ్రెసివ్గా ఉంటారు. సో ఇలా ప్రతి క్షణం ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటారు కాబట్టే అలా అగ్రెసివ్ అని పదం వాడాను. అంతేకాదు, ఒక ప్రాంతానికో లేకపోతే ఇంకో దానికో కాదు ఆయన. అసలు ఈ ప్రపంచమంతా సుఖంగా శాంతంగా ఉంటేనే మనం అందరం బాగుంటాం, అందరం అందులో ఉంటేనే బాగుంటాం అనుకునే మనిషి అతను. అంటే మనం ఆ పేరు వింటే ఎంతైతే అగ్రెసివ్గా మనకు కనబడుతుందో, కానీ అతని లోపల స్వభావం మాత్రం చాలా శాంత స్వభావుడు. ఈ పాటికే మీకు కొంచెం అర్థమై ఉంటుంది నా లీడ్తో. ఆ పేరు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆయన ఎవరో కాదు, రాయలసీమ ముద్దుబిడ్డ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని మనం కలిసి మాట్లాడబోతున్నాం. వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి రాజకీయ వారసత్వం కావచ్చు, ప్రజాసేవ కొనసాగించే విషయంలో కావచ్చు, ఆయన ఎంతవరకు సఫలీకృతులయ్యారు, ప్రస్తుతం ఉన్న రాజకీయాలు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, భారతదేశ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజల యొక్క తీర్పుకు అనుగుణంగా నడుస్తున్నాయా ప్రభుత్వాలు, లేక వ్యతిరేకంగా నడుస్తున్నాయా అన్న విషయంలో చాలా లోతైన విశ్లేషణ కలిగినటువంటి వ్యక్తి, చాలా అవగాహన కలిగినటువంటి వ్యక్తి అతను. సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్కారం బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు. నమస్కారం కృష్ణమోహన్ గారు. మీరు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మీకు. రాయలసీమ 4 జిల్లాలు విషయానికి వస్తే మీకు చాలా ఆ జిల్లాలకు సంబంధించి నైసర్గికంగా కావచ్చు, భౌగోళికంగా కావచ్చు, అన్నిటి మీద పట్టు ఉంది. అంటే మిగతా ప్రాంతాల గురించి లేదని కాదు, కానీ మీరు ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి చాలా అవగాహన కలిగిన వ్యక్తి మీరు. అయితే ప్రస్తుతం మీరు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు, జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రస్తావిద్దాం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంది? చాలా దురదృష్టం. ఈ స్టేట్ అన్డివైడెడ్ స్టేట్కి ఒక చరిత్ర ఉంది. అంతకుముందు 1953లో ఏర్పడినటువంటి, అంటే మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయి తెలుగు వాళ్ళంతా కూడా మరి ఆనాడు ఒక పెద్ద మూమెంట్ మరి టేకప్ చేయడము, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, మరి ఆ తర్వాత మళ్ళీ కర్నూలు రాజధాని కావడం, ఆ తర్వాత తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ అని ఏర్పాటు చేసి, చూడండి ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పోయి ఆంధ్రప్రదేశ్ అయ్యింది, తెలంగాణ విడిపోయింది. ఈరోజు మీరు అడుగుతున్నది, ఈయన కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రి. అంటే దాదాపుగా 7-7.5 సంవత్సరాలు అయింది ఈ స్టేట్ ఏర్పడి. వెరీ షార్ట్ డ్యూరేషన్ అనుకోండి ఒక కంక్లూజన్కు రావడానికి. బట్ ఒక స్టేట్, ఒక ప్రాంతం ఏది అని అంటే, మనం తెలంగాణతో పోల్చుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక రాయలసీమ, ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి జిల్లాలు తప్ప మిగతా జిల్లాలు చాలా బాగా డెవలప్ అయినటువంటి ప్రాంతం అది. ఈరోజు మన వ్యవసాయపరంగా కావచ్చు, లేకపోతే నీటిపారుదల సౌకర్యాలు కల్పించడంలో కావచ్చు, లేకుంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఎట్లా కాలేజెస్ ఏర్పడ్డాయి, ఎంత ఎడ్యుకేషను లిటరసీ రేట్ ఎంత ఉంది అని తీసుకున్నప్పుడు ఆ ప్రాంతం బాగా డెవలప్ అయినటువంటి ప్రాంతమే. అన్నీ ఏర్పాటైనాయి. దాదాపుగా సుదీర్ఘమైనటువంటి ఒక జర్నీలో అనేక మంది ముఖ్యమంత్రులు మారారు, అనేక మంది మరి పొలిటికల్ లీడర్స్ పవర్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక స్టేజ్కి చేరుకున్న తర్వాత ఈ స్టేట్ డిస్టర్బ్ అయ్యింది, డివైడ్ కావడం, ఒక సెంటిమెంట్ డెవలప్ కావడం తెలంగాణలో. అందరూ ఓట్ల కోసం, సీట్ల కోసం తెలంగాణ మూమెంట్ను మరి సమర్థించడం. సరే, నాకు ముందే తెలిసిపోయి నేను చెప్పాను, నేను అందరికీ చెప్పాను, నేను ఈవెన్ అందరూ ఆశ్చర్యపోయారు. తెలంగాణ రాబోతుంది ప్రెడిక్ట్ చేశారు మీరు. తెలంగాణ రాబోతుంది, ఏర్పడుతుంది, స్టేట్ డివైడ్ అవుతుంది. స్టేట్ డివైడ్ అయినప్పుడు
మరి అక్కడ డిమాండ్ ప్రజలలో ఒక డిమాండ్ ఒకటి ఉంది, రాజకీయాలకు అతీతంగా ఒక డిమాండ్ ఉంది. దాంట్లో మరి స్టేట్ డివైడ్ అయినప్పుడు ఒకసారి 3 ప్రాంతాలు ఉన్నటువంటి స్టేట్ ఇది. ఈ 3 ప్రాంతాలు ఉన్నటువంటి ఈ స్టేట్ 3గా డివైడ్ చేయడు, కానీ ఉంటే 1గా ఉండని, లేకుంటే 3గా డివైడ్ చేయండి, రాయలసీమను కూడా ఒక స్టేట్గా ఇవ్వండి అని చెప్పి ఆనాడు ఒక డిమాండ్తో ముందుకెళ్ళారు. ఈరోజు దురదృష్టం జగన్ గారి ప్రస్తావన వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా, రెండవ ముఖ్యమంత్రిగా ఒక యంగ్ ఏజ్లో ఒక యంగ్స్టర్ చాలా చిన్న వయసులో మరి ఆయన ముఖ్యమంత్రి కావడము, స్టేట్ 13 జిల్లాలు, అంతకుముందు ఉన్నటువంటి తెలంగాణ పోయింది, చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఈ స్టేట్ అప్పుడు. ఒకవైపున నక్సల్స్ ప్రాబ్లము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇంకొక వైపున కమ్యూనల్ రైట్స్, ఇక్కడ సిటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అంతగా ఇప్పుడు ఆ కొత్తగా ఏర్పడిన స్టేట్లో లేవు. చాలా స్మూత్ గోయింగే. డెవలప్ చేయాలనుకుంటే ఆ స్టేట్ను చాలా బాగా ముందుకు తీసుకుపోవచ్చు. ఎందుకు అంటే అన్ని వనరులు ఉన్నాయి. ఇప్పుడు రాయలసీమ తీసుకుంటే బ్యాక్వర్డే, చాలా బ్యాక్వర్డ్, కానీ అక్కడ మినరల్ వెల్త్, దేవుడు ఏది కూడా మనము చూసినప్పుడు ప్రకృతిలో ఏది వర్షాలు లేకపోయినా ఇంకోటి లేకపోయినా ఏదో ఒక అసెట్ ఆ ప్రజల చేతుల్లో పెడతారు. ఎట్లా మీరు చూడండి, మిడిల్ ఈస్ట్ ఉంది. మిడిల్ ఈస్ట్లో మీకు ఏమీ లేదు, అక్కడ వర్షాలు ఉండవు, ఏముండవు, కానీ ఆయిల్ ఉంది, అక్కడ పెట్రోలియం ఇచ్చాడు దేవుడు, దాని మీద బతకండి. అట్లాగే రాయలసీమలో కూడా ఒక వరం ఏమంటే సహజ ఖనిజ నిక్షేపాలు మీరు అన్నట్టుగా చాలా ఎక్కువగా, అంటే లైమ్ స్టోన్ కావచ్చు, లేకపోతే ఐరన్ ఓర్ కావచ్చు, లేకపోతే వెరైటీస్ కావచ్చు, యురేనియం కావచ్చు, లేకపోతే ఇంకా చాలా చాలా ఖనిజాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పుడు మీరు ఇంకొకటి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మీకు తెలియంది కాదు, కొన్ని ప్రాంతాలలో వజ్రకరూరు కానీ, లేకపోతే తుగ్గలి ఏరియా మా కర్నూలు జిల్లాలో, అటు అనంతపురం వజ్రకరూరులో కానీ వర్షాలు పడినప్పుడు వజ్రాలు రాలుతాయి. అదొక మిస్టరీ. అంటే వజ్రాలు రాలుతాయి, అయితే భూముల నుంచి, అదొక మిస్టరీ. ఎవడో ఏదో చెప్తుంటారు, ఈ మధ్య కాలంలో భూమిలో నుంచి మధ్యకాలం కాదు, వర్షాలు పడినాయి, తొలకర్లు పడినాయి అంటేనే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విలేజెస్ అంతా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలలో అంత సర్చ్లోనే ఉంటారు. అది మీరు అటువంటివి కవర్ చేయాలి కొన్ని. ఒక ఇంటర్నేషనల్, కృష్ణమోహన్ గారు, ఒక ఇంటర్నేషనల్ ఇష్యూగా తీసుకెళ్ళాలి దాన్ని. ఏదో రాజకీయ నాయకులు మాట్లాడే తుప్పరి మాటలన్నీ ప్రొజెక్ట్ చేయడం, లేకపోతే వాడిని వీటితో తప్పకుండా మీ పరిగణన తీసుకోండి. డెఫినెట్గా వజ్రాలు, ఎందుకు వజ్రాలు రాలుతాయి, ఇది ఒక మిస్టరీ. ఎవడు దాన్ని ఏదో నానాక కూతలు, ఒకడొకడు ఒక కూత కూసి వెళ్ళిపోతుంటారు. కానీ ఒకటేమంటే వజ్రాలు అయితే దొరుకుతాయి, చాలా విలువైన వజ్రాలు. ఆ విలువ తెలియక కొంతమంది మధ్యవర్తుల చేతుల్లో పెడితే ఎన్నో కోట్లు చేసేది ఒక 50,000 లక్షకు కొని వాడు డబ్బు చేసుకునే పరిస్థితి. అట్లా చాలా చాలా ఖనిజ సంపద ఉన్నటువంటి ప్రాంతము రాయలసీమ. దీనికి తోడు ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్పిరిచువల్ సెంటర్ రాయలసీమ. మీరు అనుకుంటున్నట్టుగా జగను, లేకుంటే చంద్రబాబు నాయుడు, లేకపోతే మా జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు, లేకుంటే కడపలో ఉన్నటువంటి వాళ్ళే కాదు ఈ యొక్క రాయలసీమ అంటే ఇక్కడ ఒక పెద్ద స్పిరిచువల్ సెంటర్ ఇది. ఒకవైపున తిరుమల తిరుపతి, ఇంకొక వైపున వాయు లింగముతో ఉన్నటువంటి శ్రీకాళహస్తి, ఈ పక్క శ్రీశైలము, ఈ మధ్యన ఉన్నటువంటిది అహోబిలము, ఇటు సైడు బాగా కర్ణాటక ప్రాంతం వాళ్ళు ఎక్కువగా వచ్చేటటువంటి రాఘవేంద్ర స్వామి మఠం ఏదైతే ఉందో మంత్రాలయం, ఎన్నెన్నో మిస్టీరియస్గా ఉన్నటువంటివి ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి రాయలసీమలో ఒక పెద్ద ఇంటలెక్చువల్ ఉన్నటువంటి ప్రాంతం. నేను పాదయాత్ర చేసినప్పుడు కేతవరం అని చెప్పి, అవి చాలా పురాతనమైన గుహలు. అసలు మానవుడు ఒక లిపి అక్షరాన్ని రాసిది అక్కడి నుంచే ప్రపంచంలో. సౌత్ అమెరికాలో ఫస్ట్ పుట్టింది అక్షరము అంటారు, కానీ అబద్ధం అదంతా. నేను ఎన్నో రకాలుగా దాన్ని రీసెర్చ్ చేసినప్పుడు రాయలసీమలో కేతవరంలో కర్నూలు జిల్లాలో అక్షరం అనేది పుట్టింది, మానవ జాతికి ఇచ్చింది ఈ కల్చర్లో, ఈ సివిలైజేషన్లో. కాబట్టి
అటువంటివన్నీ కవర్ చేయాలి. అంటే హ్యూమన్ సివిలైజేషన్లో మొట్టమొదటిగా అక్షరం అక్షరం పుట్టింది ఆ పుట్టిన ప్రాంతంలో. రాయలసీమలో. అటువంటి సెంటర్ ఇది. సెంటర్. ఇప్పుడు త్యాగరాజు ఉన్నారు. త్యాగరాజు చాలా గొప్పవాడు. ఒక కర్ణాటక దీంట్లో ఆయన చాలా పెద్ద కర్ణాటక సంగీతంలో మ్యూజిషియన్. అతనిది గిద్దలూరు ఏరియా. అప్పుడు రాయలసీమలో ఉండింది ఆ ప్రాంతం. అన్నమయ్య కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన త్యాగయ్య గారు వేమారెడ్డి. ఆయన దీనికి వెళ్ళిపోయారు. ఇక్కడికి అక్కడ రాజరాజ నరేంద్రుని ప్రాంతం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. ఏదో పోషణ ఉండాలి కాబట్టి పాపం. అట్లా రాయలసీమలో అన్నమయ్య, మీరు అన్నట్టుగా అన్నమయ్య కానీ, లేకపోతే జిడ్డు కృష్ణమూర్తి కానీ, ఊపాడు జిడ్డు కృష్ణమూర్తి. మీరు యూ హ్యావ్ టు నో అబౌట్ హిమ్, యూ హ్యావ్ టు స్టడీ అబౌట్. హార్స్లీల్స్లో పక్కన రిషి వ్యాలీ, మదనపల్లి ఆయన వస్తున్నాడు. ఇప్పుడు ఈ ఈ ఈ ఆయన లండన్లో కానీ, న్యూయార్క్లో కానీ, టోకియోలో కానీ ఎక్కడైనా కనుక డిస్కోర్సెస్ ఉంటాయి జిడ్డు కృష్ణమూర్తి అంటే 3 సంవత్సరాల ముందర బుక్ అయ్యేవి. ఆయన తత్వవేత్త, ఫిలాసఫర్. అటువంటిది రాయలసీమ. మీకు ఎంతసేపు ఉన్నా కనపడేది నీలం సంజీవరెడ్డి, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి, లేకపోతే ఏదో రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు చెప్తా, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే వీళ్ళు కనపడతారు. ఒక ఆధ్యాత్మిక సెంటర్ ఇది. ఎట్లా ఉత్తరాఖండ్ తర్వాత మిగతావి ఎట్లా ఏ ఎట్లా ఉందో అట్లాగే సౌత్ ఇండియాలో కానీ, లేకపోతే భారతదేశంలోనే ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రము రాయలసీమ. సరే, ఇక్కడి నుంచి మనము కోస్తాకి వెళ్దాం. కోస్తాకి వెళ్ళినప్పుడు కోస్తాలో ఎన్ని వనరులు ఉన్నాయంటే, అసలు చాలా దేశాలకు ఈ ప్రపంచంలో సీ కోస్ట్ లేదు. చాలా దేశాలకు ఆ సీ కోస్ట్ కావాలని కొట్లాడుతున్నటువంటివి, ఆ యుద్ధాలు జరుపుకున్నారు ఆ సీ కోస్ట్ కోసం. ఈ ఒక్కొక్క దేశం సీ కోస్ట్ ఏ కంట్రీలో లేదు, ఏ రాష్ట్రానికి లేదు, ఈ దేశంలో. తర్వాత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఇంత చిన్న ఏరియాకు ఇంత పెద్దగా ఎక్కడో తమిళనాడు దగ్గర మొదలై ఒరిస్సా బార్డర్ వరకు ఉన్నటువంటి మన ఈ కోస్టల్ లైన్ అనేది ఆంధ్రప్రదేశ్కు అత్యంత పెద్ద అసెట్. తర్వాత ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ కానీ, లేకపోతే ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి మరి ఆయిల్ వెల్స్ కానీ, అదే రకంగా ఇరిగేషన్ ఫెసిలిటీస్, ప్రాజెక్ట్స్ ఎప్పుడో బ్రిటిష్ వాడు కట్టినటువంటివి, తర్వాత రాజకీయ కారణాలతో కడుతూ ఉన్నటువంటివి, నిలిచిపోయినవి, కట్టాలి అని చెప్పి ఊరికే హంగామా చేసినటువంటివి. కాటన్ కానీ వాళ్ళంతా ఏదో రాజకీయంగా ఓట్లు వేసేదానికోసం కట్టలే, బతుకు తెరువును మెరుగుపరిచేదానికి కట్టారు వాళ్ళు, కరువును పారదోలే దానికి కట్టారు. అట్లా ఒక చిత్తశుద్ధితో కట్టిన ప్రాజెక్టులు కనపడడం లేదు. ఈరోజు మనం చూస్తే శ్రీకాకుళం, అదే రకంగా విజయనగరం ఈజ్ అ కల్చరల్ సెంటర్. విజయనగరము అసలు ఈ దేశానికి, మన తెలుగు జాతికి, మన ఈ ప్రాంతానికి ఎంతోమంది కళాకారులను, కవులను, విజయనగరం ఆర్ట్ ఫామ్స్ ఇది అక్కడ ఒక సెంటర్. అట్లా మనకి ఎన్నో అసెట్స్ ఉన్నటువంటిది విశాఖపట్నం. ఈ విధవలు ఉండడం వల్ల విశాఖపట్నం సింగపూర్ను దాటడం లేదు. కానీ మంచోని చేతుల్లో ఉంటే విశాఖపట్నం సింగపూర్ను, జపాన్ను ఖచ్చితంగా కొట్టిపారేస్తుంది. దుబాయ్ని అన్నిటినీ కొట్టేస్తుంది. పద్ధతి ఉండాలి. చాలా అంత పొటెన్షియల్ ఉంది వైజాగ్కి కాదు, కోస్టల్ ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ. ఏముంది ఏంటంటే ఈరోజు ఊరికే పాదయాత్రలు, లేకుంటే ఎవరైనా వస్తే ముద్దు పెట్టుకుంటే ముద్దు పెట్టించుకోవడాలు, లేకపోతే చేసి పెద్ద వీళ్ళే సాధులు సన్యాసుల మాదిరి నెత్తిన చేసి వెళ్ళిపోవడాలు, దొంగ వాగ్దానాలు చేయడాలు, ఇటువంటివి కాదు కావాల్సింది. ఫస్ట్ మీరు ఈ స్టేట్కు ఉన్న అసెట్స్ ఏంటి, ఈ స్టేట్కు ఉన్నటువంటి ఏ రకంగా వీటిని ఇంటర్నేషనల్ లెవెల్లో వీటిని డెవలప్ చేసి ఈ ప్రపంచానికి, మన దేశానికి మనము ఒక సెంటర్ చేయగలుగుతాం. కామర్స్లో కానీ, లేకపోతే ప్రొడక్షన్లో కానీ, లేకపోతే ట్రేడింగ్లో కానీ, టూరిజంలో కానీ ఏ రకంగా తీసుకెళ్ళొచ్చు అన్నటువంటి ఆలోచన ఇంతవరకు ఎవరికి పుట్టినట్టుగా కనపడడం లేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటివన్నీ వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావడం, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డిని కడపలో ఆడ 5 రోడ్ల సెంటర్ అని ఒకటి 7 రోడ్ల సెంటర్ అనుకుంటుంది, ఆడబెట్టి ఒక ₹10 ఆయన నెత్తిన పెట్టి
యాలం వేస్తే పావులొక్కరే తోడు కూడా లేడేవాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కాబట్టి ఆయనకు ఒక రికగ్నిషను ఒక ఫ్యామిలీకి వచ్చింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకు రికగ్నిషన్ రావడము, ఆయనను కూడాను మరి ఇట్లనే చెప్పాలంటే ఈ కారంగా చెప్పొచ్చు, కానీ చెప్పలేకపోతున్నారు. 19 ఏళ్ళు ఆ జెండా మోసాడు. ఎందుకంటే మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 19 సంవత్సరాలు 19 సంవత్సరాల ఎమ్మెల్యేగా, జనరల్ సెక్రటరీగా పార్టీ ఎక్కడ సుదీర్ఘకాలం పార్టీకి సేవ ఎక్కడ బలహీనంగా ఉందో ఆ పార్టీ ఆ బలపడేదానికి ఏం చేయాలి, ఏం కథ నా చేతుల్లో. చంద్రబాబు గారితో చాలా ట్రావెల్ చేశారు కాబట్టి మీరు అనలేరు ఆ మాట. కాబట్టి ఆయన అల్లుడు ఎన్టీ రామారావు గారికి, కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావడం, ఇట్లా అల్లుళ్ళు కొడుకులు ఈ రాష్ట్రంలో ఒక క్వాలిటీ లేనటువంటి లీడర్షిప్ వచ్చి ఈ రాష్ట్రము చాలా వెనుకబడిపోతూ ఉంది. అసలు ఈ రాష్ట్రము ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అసెట్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఆంధ్రప్రదేశ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని సరియైన పద్ధతిలో కరప్షన్ లేకుండా దీన్ని నడిపితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఇన్వెస్ట్ చేసేటటువంటి పరిస్థితులు ఈరోజు ఉంది. ఈరోజు ఒకటి చెప్పాలి కృష్ణమోహన్ గారు, ఒక సబ్జెక్ట్ మనం తీసుకున్నప్పుడు రాజధాని అమరావతి, ఎందుకు అమరావతి కట్టాల్సిన అవసరం ఉండిందా? ఎందుకు కట్టాల్సి వచ్చింది? దీనికి కారణము ఓటుకు నోటు కేసు. యూసీ ఇక్కడ మీరు తెలుసో లేదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ మీరు జ్ఞాపకం చేసే యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా మీకు జ్ఞాపకం ఉంటుంది. అది ఏమేనంటే, ఇక్కడ నేను ఈ సిటీలో పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేస్తాను అన్నాడు. ఈడ హైదరాబాదు తెలంగాణ, ఇట్ బిలాంగ్స్ టు తెలంగాణ అన్నారు. 10 years మీకు టైం ఉంది, మీరు అప్పుడు తర్వాత యునైటెడ్ క్యాపిటల్. ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు మనకు పంజాబ్ అండ్ హర్యానా విడిపోయినప్పుడు మనకు చండీగఢ్ కామన్ క్యాపిటల్గా చేశారు. చేస్తే అది ఎప్పుడో కొన్ని తరాలు అయిపోయింది, ఇంతవరకు వాళ్ళు పోవడం లేక తయారు కాలే అంటాడు. ఎప్పుడు అడిగినా ఒక లెటర్ వస్తుంది కేంద్రం నుంచి, ఒక రిప్లై లేస్తాడు లవ్ లెటర్ల బాధ, అంతే. పరిపాలన వాళ్ళే చేసుకుంటారు, అంతే. షిఫ్ట్ కాలే. ఇప్పుడు కాలేదు. నాలాంటి వాడు ఇంకోడు మొండోడు ఎవడో ముఖ్యమంత్రి అయ్యి ఉంటే హైదరాబాద్ 100 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగానే ఉండు, చండీగఢ్ 2 ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తొందరపడి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కారణము కేసీఆర్ గారు నాకు బాగా కనపడింది ఏమంటే, ఆయన ముందే ప్లాన్ చేశాడు. ఎందుకంటే కేసీఆర్ గారు అన్ని రంగాలలో కొంచెం అన్నిట్లలో కొద్దిగా నేను చెప్పలేకుండా ఉన్నారు, కానీ ఆల్రౌండర్. పర్లేదు సార్, చెప్పండి. బ్యాటింగ్ చేస్తాడు, ఆయన బౌలింగ్ చేస్తాడు, వికెట్ కీపింగ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు ఆయన. నోటుకు ఓటు కేసు రేవంత్ రెడ్డిని పంపించాడు. ఆయన కట్టలు ఇంతలావు కట్టలు అవి ఎంత ఉన్నాయో కానీ ఆడబెట్టా, టేబుల్ మీద పెట్టి. అంత రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత ఆ బల్ల ఆడించి ఫోన్లో అతను ఓటర్ను, అంటే ఎమ్మెల్సీ, ఆ ఎమ్మెల్యే కదా, ఆయన నామినేటెడ్ ఎమ్మెల్యే. సో ఆయనతో మాట్లాడుతున్నాడు, అది రికార్డ్ అయ్యింది. ఫారెన్సిక్ పంపిస్తే కూడా అది ఎస్ పలానా వాళ్ళని తేలింది. రేవంత్ రెడ్డి గారు ఆయన ఇరుక్కొని చంద్రబాబు నాయుడు ఇరికించుకొని లాస్ట్కు ఏం చేశాడు కేసీఆర్. ఇది పెద్ద చాలా సీరియస్ కేసు, ఇది ఒక పెద్ద రెప్యుటేషన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అటువంటిది రేవంత్ రెడ్డి లాంటి వాని యొక్క సలహా ఆయన ద్వారా బాసుపాలైపోయి అమరావతికి ఇంక ఎందుకబ్బా ఇది 500 పోలీస్ స్టేషన్లు ఇక్కడ తెడుస్తానన్నోడు నోటుకు ఓటుకు భయపడి ఆ రికార్డింగ్ కావడంతో అమరావతిని అప్పటికప్పుడు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయడము, జగన్ కూడా ఆడ ఓట్లు పడవేమో మనమేమనకపోతే అని విజయవాడ ఆ ఏరియాలో ఓట్లు పోతాయేమో అని చెప్పి మేము సమర్థిస్తున్నాం అమరావతికి అని చెప్పి లేచి నిలబడి ఆయన చెప్పడం, తీసుకపోయి ఆ అమరావతిలో పెట్టిరి. అమరావతి అట్టర్ ఫెయిల్ అయిపోయి. జగన్ వచ్చిన తర్వాత ఇది ఎట్లుందంటే, నేను కుడి ఇట్లా రాస్తాను, ఈ పక్క నుంచి ఈ పక్క ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికి ఎండ్ చేస్తాను నా రాత అంటే నేను ఒప్పుకోను, కుడివైపు నుంచి ఎడమవైపుకు రాయాల్సిందే అని చెప్పి జగను ఆయన పద్ధతులు, అది అంత ఉల్టా పద్ధతులు.
ఆయన క్రెడిట్ పోతుందేమో వీరికి. నీ క్రెడిట్ ఆయన క్రెడిట్ ఇంకోని క్రెడిట్ కాదు. స్టేట్ అంటే స్టేట్. ఎస్, ప్రజల మనోభావాలని ప్రజలను ముందుకు తీసుకెళ్ళాలి. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఈరోజు చాలా ఉన్నాయి సమస్యలు. ఇంత అంతా కాదు ఆ స్టేట్లో ఇన్ని వనరులు పెట్టుకొని. సో ఇంత రిచ్ స్టేట్ ఇది. ఈరోజు ఒక్కొక్క ఇంటికి 2-3 ఆడపిల్లలు మగపిల్లలు ఉద్యోగాలు లేక ఒక పెద్ద మెనాస్ అయిపోయింది. మీరు చూస్తున్నారో లేదో, ఈస్ట్ వెస్ట్ గోదావరి అండ్ అదర్ ప్లేసెస్లో డ్రగ్ అడిక్ట్స్ ఎక్కువ అవుతూ ఉన్నారు. డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుంది. పేపర్లలో దాంట్లో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఎక్కడి నుంచో డ్రగ్స్ తీసుకొస్తున్నారు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూత్. ఇంకా వేరే పనులు లేవు, వాళ్ళు ఖాళీగా ఉండడము, ఉపాధి లేదు, ఉద్యోగం లేదు. బీటెక్ చదివినోడు, ఎంటెక్ చదివినోడు వీళ్ళంతా కూడా ఉపాధి హామీ పథకం అని ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసినటువంటి ప్రోగ్రామ్, దాంట్లోకి పన్నులకు పోవడము, అవి చాలకపోవడము, గ్యాంబ్లింగ్. ఇంకా లాస్ట్కి ఏమవుతుందనంటే ఇంకా ఏది డ్రగ్స్కు దానికి గ్యాంబ్లింగ్కు అలవాటు పడి దురలవాట్లకు అలవాటు పడినోడు ఇంకా చివరికి ఏం చేస్తాడనంటే చైన్ స్నాచర్గానో లేకపోతే ఒక ఏదైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనే పరిస్థితి. అట్లా బర్స్ట్ పట్టించారు ఈ స్టేట్ను. ఇంత రిచ్ స్టేట్ ఇది. నువ్వు సరి అయిన పద్ధతి పోతే ఇట్ ఈస్ 100 times రిచర్ దెన్ యువర్ సింగపూర్. మరి ఇంత పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ స్టేట్ రాష్ట్రాన్ని మరి ఎందుకు సుపరిపాలన అందించలేకపోతున్నారు మీరు? అంటే భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా మీ పార్టీ అధ్యక్షుడు పోరాడుతున్నారు, ప్రజా సమస్యలను ఎండగట్టడంలో కాస్త ముందే ఉంటున్నారు. కానీ మిగతా ప్రతిపక్షాలను కలుపుకొని మీరు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి పాలసీలు కానీ ఇతరత్ర అంటే మరి వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఇవి కానీ అవి ఎంతవరకు చేరుతున్నాయి? మరి రేపొద్దున బడ్జెట్ చూస్తే ఇలా ఉంది, సో అప్పులు ఇలా ఉన్నాయి, సో రేపొద్దున వాళ్ళకు శాలరీస్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా చాలా లేట్ అవుతుంది. ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు మీరు ఎందుకు గట్టిగా పోరాడలేకపోతున్నారు? అధికార వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? అదంతా లేదండి. ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారని ఎందుకు అంటున్నారు మీరు? ఇప్పుడు చూస్తున్నాం మనము, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి పులివెందల ఈజ్ ది బేస్. రాజారెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3 తరాలు కూడాను పులివెందల బేస్. పులివెందలలో రాజకీయము, అక్కడ ఉన్నటువంటి హిస్టరీ, అక్కడ ఉన్నటువంటి మనము ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ చూసుకుంటూ వస్తే తిరుగు లేకుండా చేసుకున్నారు. అక్కడ అంటే పెద్ద రెసిస్టెన్స్ లేదు. అక్కడ పెద్దగా ప్రతిపక్షాలు అక్కడ క్వశ్చన్ చేసేవాళ్ళు తక్కువ. ఒకవేళ క్వశ్చన్ చేసిన వాళ్ళంతా ఊర్లన్నా ఇచ్చిపెట్టిపోయినారు, లేకపోతే కేసుల్లో ఇరుక్కున్నారు, లేకపోతే మరి రకరకాలుగా ఆ కుటుంబాలన్నీ కూడా రెసిస్టెన్స్ ఇచ్చే శక్తిని కోల్పోయినాయి. ముఖ్యంగా కేసులు అనుకోండి, లేకపోతే తప్పుడు కేసులు అనుకోండి, లేకపోతే బెదిరింపులు అనుకోండి, ఇంకోటి. ఇది ఒక పెద్ద సక్సెస్ స్టోరీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి. పులివెందలలో ఎట్లా మనము సక్సెస్ అయ్యాము అనేది ఒక సక్సెస్ స్టోరీ. సక్సెస్ స్టోరీ పులివెందలలో సక్సెస్ అయ్యారు ఆ పాలసీతో. ఇప్పుడు అధికారం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. సక్సెస్ అయినటువంటిది ఏదైతే ఉందో పులివెందలలో, ఆ యొక్క పులివెందలలో ఉన్న మెథడ్, పులివెందలలో ఉన్నటువంటి ఏది వాళ్ళు జరుపుకుంటూ తిరుగు లేకుండా చేసుకున్నారో ఆ మెథడ్నే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇంప్లిమెంట్ చేసి తిరుగు లేకుండా చేసుకోవాలి అన్నటువంటి ఒక చెడు ఆలోచన కావచ్చు, లేకుంటే ఒక తప్పుడు విధానము కావచ్చు, ఆ లైన్లో వెళ్తూ ఉన్నాడు ఆయన. మీరన్నారు వాజ్పేయి ఎందుకు మీరు ఇది చేయడం లేదు? స్టేట్ గవర్నమెంట్, ఇది ఫెడరల్ సిస్టమ్. యూ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ ఈజ్ దేర్, మేము ఏం చేయగలుగుతాము, ఒకటి దాన్ని ఎత్తి చూపించగలుగుతాం. దాన్ని ఇది తప్పు జరుగుతూ ఉంది అని చెప్పి ఒకవైపున కోర్టుకు పోయేవాళ్ళు కోర్టుకు పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద యాక్చువల్గా గతంలో 100-200 కేసులు అగెనిస్ట్గా గవర్నమెంట్కి వస్తే దాంట్లో ఒక్క కేసులో అగెనిస్ట్గా వచ్చిన ప్రతికూలంగా రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. అటువంటిది ఎన్నన్నా రాని ఇంక అలవాటు అయిపోయి ఇంకా ఏముంది, ఇంక అలవాటు ఇంకా పొరపాటు అదే జరిగిపోతూ ఉంది. ఈరోజు
మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి పరిపాలన ఐ డోంట్ థింక్ మరి ఇక్కడ పెద్దగా ఇది కావడంలే. ఆయన ఆ ఇంటెన్షన్ ఏముందో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఉందా, లేకపోతే ఏమైనా మరి వేరే రకమైన టార్గెట్స్ ఉన్నాయా ఆయనకు? బై రిలీజియన్ ఈజ్ ఏ క్రిస్టియన్. డెమోక్రసీలో సరే ఏ రిలీజియన్ ఏ దేవునైనా నమ్మొచ్చు. బట్ ఆయన ఇంటెన్షన్ ఏమన్నా వాటికన్ సిటీలో ఉన్న పోపు ఆయన ముసలోడైనాడు, ఆయన పోయినాక 20 ఆడ కూర్చున్నాడో ఏమో తెలియదు. అన్నీ కూడాను కొద్దిగా బ్యాలెన్స్డ్గా వెళ్ళడంలే. ఈజ్ నాట్ గోయింగ్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే వేర్ ప్రజలు అందరూ ఇప్పుడు ఎలక్షన్స్ వరకు రాజకీయాల వరకే మన ప్రత్యర్థులు. వన్స్ మీరు వచ్చిన తర్వాత గవర్నర్ దగ్గర ప్రమాణం చేస్తారు. మీరు ప్రమాణం చేసి ఏం చెప్తారు? గవర్నర్ దగ్గర ప్రమాణాన్ని ఒకసారి చదవండి. మీరు రాగద్వేషాలకు అతీతంగా నేను పరిపాలన అందిస్తానని చెప్పి దేవుని సాక్షిగా ఆత్మసాక్షిగాను ఏదో ఒక ప్రమాణం చేస్తారు. మీరు చేసినప్పుడు ఇక్కడ ఎక్కడుంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రమాణం, ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పరిపాలన రాగద్వేషాలకు అతీతంగా కాదు, రాగద్వేషాలతో జరుగుతూ ఉన్నటువంటి పరిపాలన. దీంట్లోనే వెనుకబడిపోతున్నాం. ఈరోజు మీరన్నారు మరి బీజేపీ ఏం చేస్తూ ఉంది, భాజపా మీరు ఏం చేస్తున్నారు? ఒక ఫెడరల్ సిస్టంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఇవి వెంటనే మేము రద్దు చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టనీకి లేదు. లేకపోతే మరి ముఖ్యమంత్రి గారికి ఆయనకు ప్రతిసారి ఇంటర్ఫియర్ అయ్యి గవర్నర్తో అన్నీ రిజెక్ట్ చేసి పంపిణీకి వీలు లేదు. ఈరోజు మెజార్టీలో ఉన్నారు వాళ్ళు. సీట్స్ అయితే బాగా సంపాదించుకున్నారు. కొన్ని సీట్లు మాత్రమే మా రాయలసీమలో చూడండి 3 సీట్లు వచ్చినాయి. 3 సీట్లలో చంద్రబాబు నాయుడు ఒకడు, మన పయ్యావుల కేశవ్ ఒకరు, ఆయన బావమరిది బాలకృష్ణ ముగ్గురు. హిందూపురం ముగ్గురు ఒకటే సామాజిక వర్గం వాళ్ళు రాయలసీమలో గెలిచినారు. మిగతా వాళ్ళంతా అవుటు. జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఒక హవా, ఒక వ్యతిరేకత. ఈరోజు ఒకటి నేను తెలియజేసేది ఏమంటే భాజపాకు ఉన్నటువంటి లిమిటేషన్స్ కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రతిసారి మేము ఫైట్ చేస్తున్నాము, మేము హైలైట్ చేస్తున్నాము సమస్యలను. ఇప్పుడు మీరు తిరుపతి విషయం, లేకపోతే గుళ్ళు బడగొట్టడము, లేకపోతే మతపరంగా అటాక్స్, వీటన్నిటి మీద మేము చాలా బాగా ఎఫెక్టివ్గా తీసుకెళ్తున్నాం. ఇవే కాకుండా అనేక రకాలుగా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. వాటి మీద నిన్న మీరు చూడండి, మొత్తం మీద ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఫ్యూయల్ రేట్స్ అన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు పాకిస్తాన్ ఉంది, ఇట్స్ అ ముస్లిం కంట్రీ. వీళ్లకు ముస్లిం కంట్రీస్ నుంచి సపోర్ట్ ఉంది. అయినప్పటికీ అక్కడ ఒక లీటరు ఈరోజు పెట్రోల్ 143 రూపాయలు, 143 రూపాయలు పెట్రోల్ పర్ లీటర్ పాకిస్తాన్లో. శ్రీలంకలో చెప్తే ఇంకా మనం ఘోరం. మొన్న మా మోడీ గారి గవర్నమెంట్ డీజిల్ మీద ఒక 10 రూపాయలు 5 రూపాయలు పెట్రోల్ మీద తగ్గించారు. మీరు చూసుకోవాలి, ఎంతో అప్పుల పాలు చేసిపోయినారు. అన్ని అప్పులు, ఈ దేశానికి అప్పులు పెట్టిపోతే అవన్నీ తీర్చుకుంటూ ఒక మర్యాద కాపాడుతూ వచ్చారు, తగ్గించారు. దీంట్లో ఏముందంటే పెట్రోల్లో ఎక్సైజ్ డ్యూటీ ఒకటి ఉంది, స్టేట్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఈరోజు మేము తగ్గించాం. యూపీలో ఎక్కడెక్కడైతే భాజపా గవర్నమెంట్ ఉందో ఆ భాజపా గవర్నమెంట్ ఉన్న చోటంతా స్టేట్ పన్నులు కూడా తగ్గించారు. అదే బాటలో కాంగ్రెస్ కూడా నడుస్తుంది. పంజాబ్లో తగ్గించారు. ఎందుకంటే వెనకబడిపోతారు లేకపోతే. కానీ ఇక్కడ ఎట్లా ఉందనంటే ఇక్కడ తగ్గియలేకపోతున్నారు. ఎందుకు అనంటే తగ్గియడు. ఎందుకో ఎవడు కనపడినోడు కన్నా డబ్బులు ఇచ్చుకుంటూ పోతుంటే ఇంకా ఎక్కడి నుంచి తగ్గిస్తాడు? రేపు డబ్బులు తిన్నంతసేపు జై జగన్ జై అంటారు. కానీ ఎప్పుడైతే స్టాప్ అవుతాయో వాళ్ళేదంటారు. అలవాటు పడ్డోడు. వీళ్ళ సైకాలజీ అర్థం కావడం లేదు. నువ్వు 10 రూపాయలు ఇచ్చాకాడ 20 రూపాయలు లేకపోతే 100 రూపాయలు ఇచ్చినప్పుడు జై అంటారు. కానీ నువ్వు ఇస్తున్న 10 రూపాయలు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి నుంచి తెచ్చి చేసి చివరకు ఇవ్వకపోతే చాలా పెద్ద రియాక్షన్ వస్తుంది. ఈరోజు ఇక్కడ ఫ్యూయల్ రేట్స్ తగ్గించకపోవడానికి కారణం మీ దగ్గర డబ్బు లేదు. నీకున్నదే డబ్బు ఆమ్దాన్ని అట్టనే ఖర్చా రూపాయ. ₹10 రెవెన్యూ, ఖర్చు రూపాయి ఉంది. అప్పులు చేశావు.
ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, డిలే అవుతూ ఉంది జీతాలు ప్రతి నెల, గోల. ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు లేకుండా పోతూ ఉన్నాయి. అదే రకంగా ఈరోజు మనకు అనేక రకాలైనటువంటి ఇంకా డెవలప్మెంట్ అయితే స్టాండ్ స్టిల్ అయిపోయింది. వేసిన రోడ్ల మీద గుంటలు పడితే వాటిని ఇంత మట్టి వేసేటటువంటి ఫండ్స్ కూడా లేవు. నేను ఒకటి చెప్తున్నాను, మీరు రాసి పెట్టారు, రైట్ ఇట్ ఆన్ ద వాల్. వైఎస్ఆర్సీపీ నుంచి సర్పంచులుగా లోకల్ బాడీస్లో ఎన్నికయ్యారు, ఎమ్మెల్యేలు కూడా అయినారు అనుకోండి. ఈ పార్టీ వాళ్ళ చేతుల్లోనే ఖతమవుతుంది చూడండి. ఎందుకంటే ఒక పని జరగడం లేదు, ఒక బిల్లు రాలేదు, డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫండ్స్. ఏదైనా ఉంది అని అంటే అది ఉపాధి హామీ పథకంలో వచ్చేటటువంటి ఫండ్స్తో కట్టేది, పేరు రాసుకునేది దాని మీద, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సెంట్రల్. ఇవన్నీ ఈరోజు అనేక రకాలుగా. రాజశేఖర రెడ్డి గారు మరి ఇంత జరుగుతున్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అంటే ఓన్లీ సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేయడంలో మీనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. మరి వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ, ఉపాధి కల్పించే విషయంలో కావచ్చు, ఉద్యోగాల కల్పనలో కావచ్చు, ఇవన్నీ ఆలోచించి మరి ఎందుకు ముందడుగేయలేకపోతున్నారు? మరి కారణం ఆయన బిలీఫ్ అంతా ఏమేనంటే, ఆయన నమ్ముతున్నది ఈ సంక్షేమ పథకాలు బతికిస్తాయని. సంక్షేమ పథకాలు బతికిస్తాయి, ఫైన్, యాక్సెప్ట్. అర్హులైన వారికి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు బతికిస్తాయి, అందాలి. బట్ ఇక్కడ ఏమవుతా ఉందనంటే, సంక్షేమ పథకాలతోనే మేము అధికారంలో ఉండాలి కలకాలము అన్నటువంటి ఒక రాంగ్ పాలసీలు ఏమైపోతా ఉందంటే, హార్డ్ అండ్ మనీ, ఇట్ ఈస్ ట్యాక్స్ పేయర్స్ మనీ. చాలా ఇబ్బందులతో ఉన్నటువంటి ఈ స్టేట్లో సంక్షేమ పథకాలతో అంతా ఆగం చేసి లేజీగా అందరినీ కూడా ఈరోజు పని చేసేవాడిని కూడా పని చేయకుండా పెట్టారు. ఈరోజు ఎవడు బయటికి రావడం లేదు. ఇప్పుడు మీకు సిమెంట్ రేటు పెరిగిపోయా, ఐరన్ రేటు పెరిగిపోయింది, ఇసుక దొరకదు, వైన్ షాప్స్ అన్నీ కూడాను క్యాప్చర్ చేసి పారేస్తుంది స్టేట్ గవర్నమెంటే. అంత లిక్కర్తో అంత మొత్తము కూడాను ఒక అండర్స్టాండింగు, ఆ లిక్కర్తో అండర్స్టాండింగ్లో మొత్తము మధ్యవర్తులే కొట్టి పారేస్తున్నారు. ఈరోజు ఎంతరా అనంటే, మీరు ఒకసారి మీరు వెళ్ళి, మీకు చెప్తున్న కృష్ణమోహన్ గారు, అవసరమైతే నేను కూడా మీతో వస్తాను, సండే కానీ లేకుంటే హాలిడే ఆర్ అదర్వైజ్ మాకు రాయలసీమలో ఏమవుతుందంటే, రేపు దీవాళీ అయిపోయిన తర్వాత కలిపండగ అని చేసుకుంటాం. కలిపండగ ఆచారం. ఇప్పుడు దసరా అయిపోయిన తర్వాత, దసరా నాడు మాంసం గీంసం తెలంగాణలో తింటారు కానీ మా ఏరియాలో తినరు. మరునాడు కలిపండగ అంటాం. మీరు ఒక్కసారి వచ్చి మీరు అదంతా కూడా, నేను ఎందుకంటే మీరు ఇంకా కొంచెం మీ ఛానల్ పికప్ కావాలని చెప్తున్నా. ఈరోజు అలంపూర్ ఉంది, ఇక్కడ కర్నూలుకు దగ్గర, తుంగభద్రకు అవతల రాయలసీమ కర్నూలు జిల్లా, యువతల మహబూబ్ నగర్, ఇది జోగులాంబ, గద్వాల జోగులాంబ జిల్లా. అలంపూర్ ఉంది, అలంపూరు దగ్గర అక్కడ చౌరస్తా అంటారు, అక్కడ వైన్ షాపులు ఉండేవి. సండే కానీ లేకపోతే హాలిడేస్లో అసలు మీకు ఈ సమ్మక్క ఈ జాతరలు కూడా పనికిరావు అంతమంది. ఎందుకు? ఇప్పుడు కర్నూలులో అవతల అది 300 రూపాయలు ఉన్నది, ఇక్కడ 100నే. వాడంటాడు 300 పెట్టినా ఈడ కైపెక్కడం లేదు, ఆడ 100, ఆడ 300 ఎంత తక్కువ పెట్టి కొన్నా కూడా ఆడ బాగుంటుంది. ఫస్ట్ పట్టించారు. ఇదంతా తెలిసి కూడా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రేటు ఇక్కడ రేటుకు సంబంధం లేకుండా పెడితే ఏ రకంగా నువ్వు రాష్ట్రాన్ని నడుపుతున్నావో తెలుసు. లేదు ప్రొహిబిషన్ పెట్టేసే, నువ్వు చెప్పింది ప్రొహిబిషన్ లేదే, డైరెక్ట్ అదే పెట్టేస్తే బెటర్ అనిపిస్తుంది. ఎక్కడుంది ప్రొహిబిషన్? మర్చిపోతివి. మహిళలకు ముద్దులు పెట్టుకొని చెప్తివి ప్రొహిబిషన్, నేను మద్యాన్ని ప్రాణ నిషేధము, అందరినీ కాపాడుతానని. ఏది అంచెలంచెలుగా చేస్తానని ఫస్ట్ అంటే, లాస్ట్కు గవర్నమెంటే ఈరోజు ఏమైపోయిందంటే, ఒక షాపులో వాడు అమ్మకానికి ఎవరినో పెట్టారు, పాపం కానిస్టేబుల్ కూడా అమ్ముతున్నారు. పాపం ఏం చేస్తావు ఎక్సైజ్ వాళ్ళు, వాళ్ళు ఉద్యోగాలు చేరింది ఎందుకు, షాప్లో కూర్చొని అమ్ముతారా వాళ్ళు. ఈ లాస్ట్కు ఏమైపోయిందనంటే, ఒకటి ప్రైవేట్ వాళ్ళని కూడా పెట్టారు. పెడితే ప్రైవేటు వాడు సాయంత్రం రాత్రి వరకు కలెక్షన్ తీసుకొని జోలు పెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు ఎందుకు తలకాయ నొప్పులు ఇవి ఎందుకు? అసలు మీకు బిజినెస్ అంటే తెలియదు. రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 153 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీకి అందించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. సో ఒక పరిపాలన అనేది చేంజ్ అయితే ప్రజలకు మంచి జరుగుతుందని ఒక ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాము, ఇప్పుడు యునైటెడ్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయనకి ఛాన్స్ ఇచ్చాం.
సో ఇతన్ని కూడా చూద్దాం రాజశేఖర గారి అబ్బాయి అని చెప్పేసి ఇచ్చారు. సో మరి ఆ రాజశేఖర రెడ్డి గారి ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో కోర్స్ అంటే తప్పు చేశారు. సో మరి తప్పు ప్రజలు చేశారు. ఈ విధంగా పరిపాలన ఉంటే నెక్స్ట్ 2024లో మరి ప్రజలు ఆయనకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది కదా. అవకాశం కాదు, అసలు ఆయన వచ్చే ప్రసక్తి లేదు నెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, ఒక ఇన్సిడెంట్. జెన్కో ఉంది, ఏపీ జెన్కో. సో పవర్ఫుల్ ఇదేది, చాలా ఆదాయము ఉన్నటువంటి ఒక సంస్థ. ఏమైందంటే జెన్కో హాస్ టేకన్ 9,000 crores ఆఫ్ లోన్ ఫ్రమ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్. దాంట్లో ఒక సంస్థ కేంద్రానికి సంబంధించిన దాని నుంచి తీసుకున్నారు. రిపీటెడ్గా నోటీసులు ఇస్తే కూడా వాళ్ళు ఇప్పటికి 4 నెలలు అయిందో 5 నెలలు అయిందో వడ్డీ కానీ లేకపోతే ఇన్స్టాల్మెంట్ కానీ కట్టకపోతే జెన్కోకు ఒక నోటీస్ ఇచ్చారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనుకుంటా అది సంస్థ. ఒక నోటిఫికేషన్ సెంట్రల్ సంస్థ నుంచి వీళ్ళు లోన్ తీసుకున్నారు. ఏపీ జెన్కో వాళ్ళు 9,000 crores. తెలంగాణ కూడా 5,000 crores. ఈయనేం తక్కువ కాదు, 9,000 crores తీసుకున్నారు. 9,000 crores తీసుకొని ఎవరికో దావన పోయేతోనికల్లా మంచిది పడరా. ఈరోజు ఈ రకంగా ఇదేం దాన ధర్మాలు కాదు. కర్ణుడు ఏమే లాస్ట్కు, కర్ణుడు కవచకుడలాలు కూడా తీసి దానం చేస్తే చివరకు ఏం జరిగిపోయా కర్ణుని కథ. ఆయనకు రక్షించడానికి లేకుండా ఎవడు లేకుండా అయిపోయా. అట్ట పోతున్నాడు ఈయన. దాన వీర సూర కర్ణ ఎన్నిసార్లు చూసినాడో కానీ సినిమా బాగా ఎక్కినట్టుంది ఈయనకు. అన్ని దానాలే. దానం ఎవడా నీకు కేర్ చేసేది? దానాలు ఇస్తే నీకు ఓట్లు పడతాయా? ఇప్పుడు ఈరోజు ఏమైపోతుంటే జెన్కోకు నోటీస్ ఇచ్చారు. ఇట్స్ అ వెరీ 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 సీరియస్ మ్యాటర్. ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద ఇండిపెండెంట్ ఇండియాలో. ఏమని ఇచ్చారంటే, మీరు కట్టడం లేదు కాబట్టి మీ యొక్క సంస్థను నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్పి డిక్లేర్ చేశారు. నెక్స్ట్ లోన్ ఎవరిగా ఎన్పిఏ ఒక జెన్కో ఎన్పిఏ అయిందంటే మీరు చూడండి ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రమాదం ఏముందంటే, ఈరోజు మీరు కనుక కట్టకపోతే ఈ సంస్థను టేక్ ఓవర్ చేస్తుంది ఆ సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ చేసి జెన్కోంగా నీకు సంబంధంలే. ఇంతకంటే అవమానం ఇంకా ఏమైనా ఉంది? ఇంతకంటే మిస్మేనేజ్మెంట్ ఏమన్నా ఉందా? కరెంటు ఛార్జీలు పెంచుతీవి. బ్యూరోక్రాట్స్ ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పరిగెత్తారు ఢిల్లీకి. నిన్ననో మొన్ననో ఢిల్లీలో ఉన్నారు అందరు, హోటళ్ళల్లో వాళ్ళే. ఏమవుతుందో అని. దీస్ ఆర్ ద థింగ్స్ ఏమి జరుగుతున్నాయనంటే, ఈ రకమైనటువంటి మిస్మేనేజ్మెంట్, ఐ కెన్ సే ఇట్ ఇస్ ఎ మిస్మేనేజ్మెంట్, టోటల్ మిస్మేనేజ్మెంట్ స్టేట్లో. ఇదేదో పెద్ద అడ్మినిస్ట్రేషన్ లోపము కానీ లేకపోతే ఆయన పరిపాలన అని కానీ నేనైతే అనడం లేదు. కానీ వీళ్ళంతా చంద్రబాబు నాయుడు ఒక పెద్ద CEO, ఇంకొక కంపెనీకి CEO జగను. ఇట్ ఈస్ ఓన్లీ ఏ మిస్మేనేజ్మెంట్ వేర్ స్టేట్లో ఉన్నటువంటి పబ్లిక్ భావితరాలు సర్వనాశనం అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈరోజు. సో ప్రస్తుతం వ్యవసాయ రంగం అనేది మనకు ఆధారం. మనకు తెలుగు రాష్ట్రాలు కానీ భారతదేశానికే దాదాపు 78% వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉన్నటువంటి దేశం మనది. ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా చాలామంది వ్యవసాయ రంగం పైన ఆధారపడ్డారు. మరి ఆ వ్యవసాయ రంగ పరిస్థితి ఎట్లా ఉంది? యూసీ ఒకటి 93-94 కొన్ని రీఫార్మ్స్ స్టార్ట్ అయినాయి. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు పివి నరసింహరావు గారి గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. అప్పుడే గవర్నర్ రిజర్వ్ బ్యాంకు ఉండి, ఆ తర్వాత ఆయన క్యాలిబర్ చూసి ఆయన ప్రధానమంత్రిగా ఉంటూ మన్మోహన్ సింగ్ గారిని చేశారు. రీఫార్మ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇట్ టుక్ లాంగ్ టైం రీఫార్మ్స్ రావడానికి. తర్వాత కొన్ని ఓపెన్ డోర్ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడానికి. అప్పటి వరకు క్లోజ్ డోరే, ఎవడు లోపలికి రాకూడదు, ఎవడు బయటికి పోకూడదు, నీ అంతకు నువ్వు బతకాలా. అటువంటిది కొంచెం రీఫార్మ్స్ తీసుకురావడము, ఓపెన్ చేసుకోవడము అన్ని. ఈలోగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అన్నటువంటి ఒక ఆర్గనైజేషన్లో సంతకాలు చేయడము, ఇదంతా ప్రపంచ వాణిజ్య సంస్థ. ఇవి కొన్ని మార్పులు వచ్చాయి. దాని రిజల్ట్ కొంత మార్పులు వస్తూ మోడీ గారి ప్రభుత్వంలో ఇంకా అగ్రెసివ్గా ఆ రీఫార్మ్స్ని తీసుకుపోవడము. గుజరాత్ మోడల్లో మొత్తం నేషన్ అంతా కూడాను ఈరోజు పవర్ అండి. మీరు జ్ఞాపకం పెట్టుకోండి కృష్ణమోహన్ గారు,
మీ ఊర్లో కానీ మీ ఇంట్లో కానీ నడి సమ్మర్లో ఎండాకాలంలో కరెంట్ ఉండేది కాదు. చెమటలు పోతూ బయట ఎక్కడో పైన రూఫ్ మీద పోయి పడుకునే వాళ్ళం. ఈరోజు రీఫార్మ్స్ వల్ల కరెంటు కట్ లేకుండా ఈరోజు విద్యుత్ శక్తి సరఫరా అవుతా ఉంది. ఇదంతా మోడీ గారు చేసిందే. ఈరోజు సోలార్ ఎనర్జీ కానీ ఇంకోటి కానీ వీ స్టాండ్ సెకండ్ ఇన్ ద వరల్డ్ నౌ. సోలార్ ఎనర్జీ ఆశ్చర్యపోతున్నారు. సెకండ్ ప్లేస్లో ఉన్నాం. సో మెనీ రీఫార్మ్స్, సో మెనీ అచీవ్మెంట్స్, సో మెనీ డిఫెన్స్లో కానీ లేకపోతే ఇంకోటి కానీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సముద్రంలో ఈ దేశాన్ని చూసినప్పుడు ఒక డ్రాప్ ఇన్ ద ఓషన్ అంతే. అటువంటిది పాడు చేస్తున్నాడు ఈ స్టేట్ను. ఏదో ఏం మాట్లాడతాడు ఆయన. అడ్వైజర్స్ ఎవరో ఉన్నారు, ఆ అడ్వైజర్స్ నుంచే చెడిపోతున్నాడు ఆయన. సలహాదారులు సరిగ్గా లేనట్టున్నారు. ఆయన ఆడిటర్, ఆయన కంపెనీలకు ఆడిటరు విజయసాయి రెడ్డి గారు. ఆయన ఆడిటర్గా ఉంటూ ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి? ఆయన ఏదో ట్యాక్సులు ఎగ్గొట్టేటటువంటి ఒక అడ్వైజ్ ఇస్తాడు, లేకపోతే రిటర్న్స్ ఫైల్ చేస్తాడు. కానీ వేరే ఏం అడ్వైజ్? ఈరోజు రాజ్యసభ ఇచ్చారు ఆయనకు. ఆయన అడ్వైజ్ ఏంటంటే విశాఖపట్నంలో కూర్చుంటాడు ఆయన. ఇంకా విశాఖపట్నంలో ఇంకా అంత చక్రం తిప్పుతున్నాడు ఆయన. ఆయన స్టేట్మెంటు ఏం స్టేట్మెంట్స్ ఇస్తాడు ఆయన? ఈ స్టేట్కు ఏమైనా బాగుపడే స్టేట్మెంట్స్ ఇస్తున్నాడా? ఎంతసేపు నా కోర్టు కేసులు అవి ఇవి తప్ప వేరే ఏం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేసులో ఏదో ముఖ్యమంత్రి కాబట్టి కేసులకు రావడం లేదు, వాయిదాలకు. ఇవన్నీ కూడా స్టేట్లో చాలా ఈకారంగా, అంటే మేము రాయలసీమ భాషలో చెప్పాలంటే ఈకారంగా తయారయ్యింది. ఆక్వర్డ్ పొజిషన్లో ఉంది స్టేట్. ఒకవైపున ముఖ్యమంత్రి గారు కేసులు, ఇంకొక వైపున వాయిదాలు, ఇంకొక వైపున అప్పులు, ఇంకొక వైపున లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇంకొక వైపున తప్పుడు కేసులు, కోర్టులు మొట్టికాయ కొట్టడము, ప్రతిరోజు మొట్టికాయనే. గట్టికి కొట్టడంలో ఎందుకో కోర్టు కూడా గట్టికి కొడితే మాత్రము చాలా పెద్ద ప్రమాదకరంగానే ఉంది. ఇంకా అదే కాకుండా ఈరోజు చూడండి కేసులు. అదే కిషన్ గారు ఒకటి చెప్తున్నాను నేను, నా పర్సనల్ విషయము. చెప్పండి. కోవిడ్ చాలా కర్నూలు ఫస్ట్ ప్లేస్లో ఉండింది. ఇక్కడ కేసెస్ కానీ, నంబర్ ఆఫ్ కేసెస్ కానీ, లేకపోతే డెత్స్ కానీ, కోవిడ్ ఫస్ట్ వేవ్లో అక్కడ నేను ఒక లెటర్ రాశాను ప్రధానమంత్రి గారికి, ప్రధానమంత్రి ఆఫీస్కు, ప్రధానమంత్రి గారికి ఒక లెటర్. ఏమని రాశానంటే, ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగము లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సరిగ్గా పనిచేయడం లేదు, అవగాహన లేదు. దయచేసి మీరు ఒక సెంట్రల్ టీమ్ను ఇక్కడికి పంపించి పర్సనల్గా మీరు దాని మీద మానిటర్ చేసి ప్రజల ప్రాణాలు రక్షించండి అని చెప్పి ఒక లెటర్ రాశాను. దాంట్లో కొంత కలెక్టర్ గారు ఇట్లా జరిగింది, అక్కడికి హాస్పిటల్కు మర్కజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు హాస్పిటల్ చూపించారు. అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కూడాను కొంతవరకు ఫ్రీగా తిరగడము, లేకపోతే ఈ కోవిడ్ స్ప్రెడ్ కావడంలో కంట్రోల్ చేయకుండా ఫెయిల్ అయిపోయే పరిస్థితి ఉంది, మీరు సెంట్రల్ టీంను పంపించి ఆదుకోండి అని లెటర్ రాశారు. నేను ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ప్రజా సంక్షేమం కోసం మీరు ఒక ప్రజల ప్రాణాలు ముఖ్యం నాకు. నేను లెటర్ రాస్తే నా మీద కేసు పెట్టారు. ఆ లెటర్ను ఎవరో నాకు తెలియదు, ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. పెడితే పెట్టకూడదంట. ప్రధానమంత్రికి లెటర్ రాయకూడదా? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ స్టేట్? ఏమనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమనుకుంటున్నారు ఆయన? సిఐడి కేసు నా మీద, సిఐడి దీంట్లో నా మీద పెడతాడా? నా మీద కేసా? నేను ప్రధానమంత్రికి లెటర్ రాసి నా మీద కేసా? అందులో తప్పే ఉంది. అరే నువ్వే స్టేట్ ఏమనుకుంటున్నావు? నువ్వు రైట్స్ అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏమనుకుంటున్నావు? ప్రజల ప్రాణాలంటే ఏమనుకుంటున్నావు? మీకంటే ఎక్కువ చిత్తశుద్ధి ఉండేవాడిని ప్రజలను ప్రాణాలు కాపాడేదానికి. నా ప్రాణాలు అర్పించైనా మా ప్రజల ప్రాణాలు కాపాడేటటువంటి చిత్తశుద్ధి నా దగ్గర ఉంది. అందుకే లెటర్ రాశా. నేను లెటర్ రాసినందుకు మిమ్మల్ని తప్పుబట్టి దాని మీద నా మీద సిఐడి కేసు పెడతారా? ఇది జరుగుతూ ఉంది స్టేట్లో. ఎవడు మాట్లాడకూడదు. కొంతమంది తిక్క మాటలు మాట్లాడుతున్నారు. ఆయన గుడివాడ అంట ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నాడు ఆయన, నాని. లెట్ హిమ్ వాచ్ హిస్ టంగ్. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఎంత అవమానకరం. దానికి తోడు తెలుగుదేశంలో కూడా తక్కువ లేరు. ఆయన మొన్న ఏది తిక్క మాటలంతా మా రాయలసీమ తిట్లు తిట్టిపాయి. పేరు ఏదో ఉంది ఎమ్మెల్యేదే,
చాలా బాగుండ కింగ్ కాంగ్ మాది ఉన్నాడు మనిషి ఏమో. ఈ ఇవి కాదు రాజకీయ లాంగ్వేజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్? డీసెన్సీ ఉందా? అసెంబ్లీలో చర్చలు జరుగుతాయి, ఏమన్నా ఉందా క్వాలిటీ? ఎన్ని సమస్యలు తీసుకురావాలండి? కొడాలి నాని గారికి నాకు పరిచయం కూడా లేదు, కానీ నేను చెప్తున్నా, యు మైండ్ యువర్ టంగ్, ఆల్ ఆఫ్ యూ మైండ్ యువర్ థంగ్స్ ఫస్ట్. ఎవరైనా ఏ పార్టీలో ఉన్నా సరే మనం వాడే భాష కొంచెం మరి పిల్లలు చెడిపోతారా నాయన? ప్రయోజనకరంగా ఉండాలి. మరి పిల్లలు నెక్స్ట్ జనరేషన్ చెడిపోతారా మీ మాటలు? బోషిడీకే అంటే నేర్పిస్తున్నారు పిల్లలకందరూ, ఏంటంటే బోషిడీకే వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఆ మాట అన్న తర్వాత యూట్యూబ్లో ఆ పదానికి కొన్ని వేలు లక్షలు ఏంటిది? మీరేం పిల్లల్ని చెడగొట్టనీకి తయారైనారా మీరు? మీ లాంగ్వేజ్ ఏమనుకుంటున్నారు మీరు? ఎంతమంది మీద ప్రభావం పడుతుంది అది? ఒకడు వస్తాడు, ఏ బోషిడీకేకు మీనింగ్ ఇది అని చెప్తాడు, వాడు వీడు పెద్ద పండితుని మాదిరి, ఈ తిట్ల మీద వీడు పండితుడు, వాడు ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, దాని మీద వారం రోజులు మీరు కూడా అనవసరమైనటువంటి పిల్లలు చెడిపోతారు, వాళ్ళ లాంగ్వేజ్ చెడిపోతుంది. ఎంతో చక్కని లాంగ్వేజ్, తెలంగాణ లాంగ్వేజ్ కానీ, రాయలసీమ లాంగ్వేజ్ కానీ, చాలా మంచి కోస్టల్ ఆంధ్రాలో ఉన్నటువంటి లాంగ్వేజ్ కానీ, చక్కని లాంగ్వేజ్. ఎక్కడికి పోయిరో గుంటూరు మంచి విశ్వనాథ సత్యనారాయణ గారు ఎక్కడికి పోయిరో, లేకపోతే జాషువా గారు ఎక్కడికి పోయిరో, లేకపోతే వేమన గారు ఎక్కడికి పోయిరో, పెదకుమటి వేమారెడ్డి ఎక్కడికి పోయిరో, వీళ్ళంతా ఇంకా కొత్తగా వేమారెడ్లు, కొత్తగా జాషువాలు పుట్టుకొస్తున్నారు ఈరోజు. అంటే కొత్త పదాలు పుట్టిస్తున్నారు వీళ్ళు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? మైండ్ యువర్ థంగ్స్, మైండ్ యువర్ థంగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ చిల్డ్రన్, ఫ్యూచర్ జనరేషన్స్. మైండ్ యువర్ థంగ్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇష్టారాజ్యంగా వెళ్ళొద్దండి మీరు. ఇది జరుగుతూ ఉంది స్టేట్లో, దురదృష్టకరం. అందుకే నేను బాధాకరం, దురదృష్టకరం అని మొదట్లోనే చెప్పాను నేను. రాజశేఖర రెడ్డి గారు, మీరు 2012లో తెలుగుదేశం పార్టీని వీడిన తర్వాత 2013 అనుకుంటాను మీరు ప్రత్యేకంగా అంటే రాయలసీమ పరిరక్షణ సమితి అనేది ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మీరు ఒక 4 నెలల పాటు ట్రాక్టర్ ద్వారా మీరు 4 నెలలు ఎందుకో దాదాపు 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేశారు. నా సాక్రిఫైస్. తర్వాత మళ్ళీ బస్సు యాత్ర కూడా చేశారు, బస్సు యాత్ర, పాదయాత్ర చేశారు. సో మరి ఎందుకు మీకు ఒక వేవ్ లెంత్ బాగా వచ్చింది మీ మీద వచ్చింది. సో మరి సడన్గా మీరు దాన్ని ఎందుకు సడన్గా కాదండి కృష్ణమోహన్ గారు, ఇక్కడ నేను ఫ్రాంక్గా చెప్పాలి, ఇక్కడ ఒక ఊపాం. మదనపల్లి లాంటి ప్రాంతాలు, జాతీయ మీడియా సైతం కూడా మిమ్మల్ని ఆకర్షించింది ఆ ఉద్యమానికి, అనంతపురం కానీ ఇంకోటి కార్యక్రమాలు ఏం చేసినా. కానీ ఇక్కడ ఏముందంటే ఒక పెద్ద కుట్ర. రాయలసీమ ఉద్యమము ఏదైతే ఊపు అందుకుంటూ ఉందో సమయంలో సమైక్యవాదాన్ని మీడియా మొత్తము దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఏ పేపర్ చూసినా సమైక్యవాదమే, పిచ్చి పుట్టించారు. ప్రతి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి ప్రతి వాళ్ళ మైండ్లో సమైక్యవాదం అన్న దాన్ని కూర్చోబెట్టారు. ఎప్పుడైతే ఈ సమైక్యవాదము అనే పిచ్చి ముదిరిపోయిందో, రాయలసీమ ఇష్యూస్ మీద నేను ఏ ఫైట్ చేస్తున్నానో అది ఎట్లా తయారైందనంటే, ఓ పెద్ద గీత ముందర చిన్న గీత గీస్తే ఇది చిన్నది, లేకుంటే ఒక చిన్న గీతను చిన్నగా చేయాలంటే ఇంకో పెద్ద గీత గీయాలి. ప్రెస్ వాళ్ళు చాలా పెద్ద మ్యానిపులేట్ చేశారు ఆ రోజు. అది నేను వెనుకబడి మా ప్రాంతంలో రాయలసీమ పరిరక్షణ సమితి అన్నటువంటిది రాజకీయంగా వెనుకబడిపోవడానికి కారణం, ప్రధానమైన కారణం అది ఫండ్స్. ఇది కాకుండా ఏమైందంటే మా 4 జిల్లాలలో ఇప్పుడు మామూలుగా ఒక మనిషికి ఎప్పుడో మన పల్లెటూరులో అంటుంటాం మనకి దయ్యం పట్టిందిరా అని. ఎక్కడ అనము దయ్యాలు పట్టినేమనరు, ఒక దయ్యమే. కానీ మా ప్రాంతంలో 2 నాయకులు ఒకేసారి మా ప్రాంతానికి 2 దయ్యాలు పట్టినాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి దయ్యం, ఇంకోటి చంద్రబాబు నాయుడు దయ్యం. దీంట్లో చాలా బాగా ఒక సపోర్టు ఇచ్చారు. ఈవెన్ కేంద్రం కూడా కదిలింది. దీంట్లో మా అచీవ్మెంట్ ప్రమాదకరంగా 2 జిల్లాలను తీసుకొచ్చి ఈ తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ అని, ఓ 2 జిల్లాలు తీసుకపోయి కోస్తాలో కలిపి సీమాంధ్ర అని దానికి పేర్లు కూడా పెట్టి డివైడ్ చేయాలని చూశారు. చాలా పెద్ద ఫైట్ చేశాము. దాంట్లో మేము కనీసం వేసిన బీజం, నాటిన బీజం పెరిగి వృక్షం అవుతుంది. ఖచ్చితంగా రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేదానికి వీలుంటుంది. ఇది ఒకటిగా ఉండాలి రాయలసీమ, ఇప్పటికే నష్టపోయింది రాయలసీమ, ఇది అసలు దాని గుర్తింపే పోతుంది డివైడ్ అయితే అని చెప్పి దాని మీద ఫైట్ చేసి దాన్ని నిలబెట్టుకున్నాం. ఈరోజు మీరు అంత సులభంగా రాయలసీమను అంచనా
వేయకూడదు. ఎందుకంటే ఎవరు కూడా మీరు తృప్తిగా లేరు రాయలసీమలో. ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు, జగను వీళ్ళ యొక్క భజన చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇది ఎంతో కాలం జరగదు. ఖచ్చితంగా ఒక మూమెంట్ అనే దానికి, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం బాగా పెరిగిపోతూ ఉంది. రాయలసీమలో ఇంకా ఎక్కువ ఉంది. దేశంలోనే ఎక్కడా లేనంత అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఉంది. ఎప్పుడో ఒకసారి బర్స్ట్ అవుతుంది. సో మీరు జాతీయ పార్టీలో ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది. 2024కు మీరు భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి మీ వంతు కృషి ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్ర కమిటీ నాయకత్వంలో? తప్పకుండా ఈరోజు అంటే ఈ మాట ఎందుకంటే ఒక్క నిమిషం, ఈ మాట ఎందుకని నేను అడుగుతున్నానంటే, నిన్న మొన్న జరిగినటువంటి ఒక జాతీయ పార్టీ మీటింగ్లో జేపీ నడ్డా మోడీ గారు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటుంది, కాస్త దృష్టి కేంద్రీకరించాలని ఒక ఆలోచన కలిగింది జాతీయ నాయకుల కంటే పార్టీ నాయకులకు. సో రాష్ట్ర స్థాయిలో మీరు వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఎలా ముందు తీసుకెళ్దాం? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఈరోజు తెలంగాణలో బీజేపీ చాలా బాగా పికప్ అయింది, చాలా బాగా. ఎందుకంటే దుబాక్ ఎలక్షన్ కావచ్చు, హుజూరాబాద్ అక్కడి నుంచి వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికలు కానీ, దుబాక కానీ, లేకపోతే స్ట్రాటజీస్లో రాంగ్. కేసీఆర్ గారు స్ట్రాటజీస్లో చాలా తప్పు విధానాలు, పొలిటికల్ డెసిషన్స్ కాకుండా ఇంకా ఏముంది ఈ రాష్ట్రము నా పట్టా, నేనే దీనికి సొంతము, రాజును అన్నటువంటి పద్ధతిన వెళ్ళాడు. ఈటెల రాజేంద్రను రెచ్చగొట్టకుండా మరి ఆయనకి ఇచ్చే గౌరవం ఇచ్చింటే నీకు ఈటెల రాజేంద్ర అక్కడ హుజురాబాద్లో గెలిచే పరిస్థితి లేదు. ఇంత పెద్దగా మరి బీజేపీ ఒక పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయారు ఈ ఎన్నికలతో. దెర్ ఇస్ ఎ హోప్. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ తెలంగాణ బీజేపీ వైపే చూస్తున్నారు. అంతేగాని ఈ కేసీ ఇది మన రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ అది అయ్యేది కాదు, పోయేది కాదు. దెర్ ఆర్ ఓన్లీ 2 పార్టీస్, వన్ ఈజ్ కేసీఆర్, అనదర్ జాతీయ పార్టీ అనేటువంటి భాజపా, రెండే ఉండేది ఇక్కడ. అంటే జనరల్గా ప్రజలు కొంతకాలం అధికారం ఇచ్చిన తర్వాత మార్పు కోరుకుంటారు. తప్పకుండా ఆ మార్పు కోరుకునే టైంలో ఏ పార్టీకి ఇస్తే బాగుంటుంది? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీ ఉంటే ఏం చేస్తారో చూద్దాం, అది కూడా ఒకసారి అవకాశం ఇద్దామన్న. ఇప్పుడు వైసీపీకి అయితే అధికారంలో రావడానికి ప్రజలు 153ని పంపించారో ఎమ్మెల్యేలని, జగన్మోహన్ రెడ్డికి ఎట్లయితే చూద్దాం అనుకుంటారు, ఇక్కడ కూడా మేబీ మీరు అన్నట్టుగా రావచ్చు. నో దెర్ ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్. ఇక్కడ కష్టపడే క్యాడర్ ఉంది, ఎంత బాగుంది. ఏపీ విషయానికి వస్తే అంటే నా పర్సనల్ ఉద్దేశాలు చెప్పండి ఇంకా వీల్లేదు. ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఒక పార్టీలో ఉన్నాను. నాకు ఇప్పుడు బాధ్యత ఏమేనంటే రాయలసీమకు కన్వీనర్గా పెట్టారు నన్ను. 4 జిల్లాలకు కలిపి ఒక కన్వీనర్గా పెట్టారు. నేను ఒక ఉద్యమకారునిగా అవచ్చు, లేకపోతే వివిధ రకాలైన యాంగిల్స్లో చూసి అనుభవం మీకు ఉంది, పెట్టిండొచ్చు. దీంట్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో సలహాలు ఇచ్చేదానికి, లేకపోతే ఆ ప్రాంతంలో వలసలు ఆగేదానికి ఏ చర్యలు తీసుకోవాలి, ఎట్లా అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలి, ఇటువంటి సలహాలు ప్రజల కోసం, ప్రాంతం కోసం ఇచ్చేదానికి నా దగ్గర కొంతవరకు ఐడియాస్ ఉండొచ్చని మరి ఏమన్నా అంచనా వేశారేమో. ఒక కన్వీనర్గా పెట్టారు, అనౌన్స్ చేశారు. ఈరోజు స్టేట్లో వాస్తవంగా బీజేపీ మోడీ గారి యొక్క ఒక ఇమేజ్ నుంచి పెరగాలి. మోడీ గారు చేస్తున్నవి, సెంటర్ చేస్తున్నవి, జగన్ చేస్తున్నటువంటి అవకతవకలు ఇవన్నీ కూడాను బాగా చెప్పుకుంటూ వెళ్ళాలి. అచీవ్మెంట్స్ ఏంటి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఈరోజు పెద్ద దిక్కు, ఈ ప్రపంచానికి పెద్ద దిక్కు మోడీ అనే స్థాయిలో ఈరోజు జరుగుతూ ఉంది. అంటే తెలంగాణలో బీజేపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వెళుతున్న అగ్రెసివ్గా ఏపీలో వెళ్ళడం లేదు, అంత టైం, అందుకోసం కాస్త వెనకబడింది అనేది. ఇట్ టేక్స్ టైం. ఖచ్చితంగా భాజపా పార్టీ యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు చూస్తే తెలుగుదేశం కంటే 100 రెట్లు స్ట్రాంగ్గా ఉంది అక్కడ.
తెలుగుదేశం వాళ్ళంతా తంతుంటే కేసులకు భయపడి పారిపోయినారు. మాలాంటి వాళ్ళు ఏం పెద్దగా చెల్లించలే. మేము రెసిస్టెన్స్ ప్రతి దాంట్లో ప్రతి ఊర్లో మా పార్టీ ఇస్తాము. ఈరోజు బీజేపీ పార్టీ పికప్ ఇట్లనే ఉండింది తెలంగాణలో కూడా. తెలంగాణలో కూడా ఇంతకంటే ఘోరంగా ఉండింది భాజపా పరిస్థితి. పికప్ అయింది. అక్కడంతే ఒక ఇన్సిడెంట్ చాలు, ప్రజల ఆలోచన ధోరణి మారుతుంది. రాజకీయాలలో ఒక శాశ్వతం కాదు. ఒక చిన్న మలుపు సంఘటనే అయిపోయింది. అది మేము చూస్తున్నాం. ఖచ్చితంగా పికప్ చేస్తాం. ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం. మేము సుదీర్ఘకాలం పాటు మీ కుటుంబం ప్రజా సేవలో ప్రజా జీవితంతో మమేకమై ఉంది. అంటే మీ నాన్నగారు దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఒకసారి ఎమ్మెల్సీగా దాదాపు 25 ఏళ్ళు ప్రజలకు సేవ అందించారు. దాదాపు 30 ఏళ్ళు. ఆ తర్వాత ఆ వారసత్వాన్ని మీరు కొనసాగిస్తున్నారు. మీరు టీడీపీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 94 నుంచి 2004 వరకు కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజా సమస్యలను మీరు పరిష్కరించడంలో కావచ్చు, తెలుసుకోవడంలో కావచ్చు, ప్రజలతో మమేకం అవ్వడంలో కావచ్చు, మీరు చాలా లోతుగా విశ్లేషించడంలో కావచ్చు, మీరు చాలా అపార నాలెడ్జ్ ఉంది మీకు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నాం రాజకీయంగా, అంటే మీరు ఆ కాలం నుంచి, మీ నాన్నగారి కాలం నుంచి ఇప్పుడు పొజిషన్ను చూస్తూ వస్తున్నారు కాబట్టి గత 30-40 ఏళ్ళుగా భవిష్యత్తులో ఒక కామన్ మ్యాన్ ఎలా కోరుకుంటే బాగుంటుంది అనుకుంటారు? అంటే ఒక కామన్ మ్యాన్కి పరిపాలన ఎలా అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? ఒక యాజ్ ఏ పార్టీ లీడర్గా నేను చెప్పండి. నో కృష్ణమోహన్ గారు, నేను చెప్తాను. జస్ట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టైం. నేను ఒక అసెంబ్లీలో ఒక స్పీచ్ ఉంది, చాలా అప్రిషియేట్ చేసినటువంటి స్పీచ్, బ్యూరోక్రాట్స్ కానీ రాజకీయ నాయకులు. దాంట్లో వ్యక్తి ప్రాధాన్యత, సంఘ ప్రాధాన్యత అనే దాని మీద నేను దాదాపుగా చాలా సంవత్సరాల కిందట దాదాపుగా 1.5 గంటన్నర అడ్రస్ చేశారు. ప్రసంగం. వ్యక్తి ప్రాధాన్యత, సంఘ ప్రాధాన్యత. ఈరోజు ఈ రాజకీయాన్ని ఎట్లా బర్స్ట్ పట్టించారంటే, డబ్బు రాజకీయంగా దీన్ని చేసి పొల్యూట్ చేసి వ్యక్తి ప్రాధాన్యతను ప్రోత్సహించారు అన్ని పార్టీలు. ఈరోజు ఒకటి నేను చెప్పేది ఏమంటే, గతంలో ఒక ఊరికి అందరూ కలిసిపోయి మా ఊరికి ఇది కావాలి, మా ఈ ప్రాంతానికి ఇది కావాలి, ఒక హాస్పిటల్, లేకపోతే ఒక బ్రిడ్జ్, లేకపోతే ఒక కెనాల్ సిస్టమ్, లేకపోతే ఈ ఊరికి ఇరిగేషన్ వాటరు, హెల్త్ ప్రాబ్లమ్స్, స్కూలు, లేకపోతే కాలేజ్, లేకపోతే ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఇది ఒక ప్లేస్ ఎక్కడైనా లొకేట్ చేయండి. ఓ ప్రాంతానికి అందరూ కలిసిపోయి అడిగేవాళ్ళు. పార్టీలు ఎవరైనా కావచ్చు. నేను ఒకటే సమస్య ఉంది కాబట్టి ఆ సమస్య కోసం ఏకమై దాన్ని పరిష్కరించడానికి మీరు ఇప్పుడు ఏమైపోతుంది, దట్ ఈస్ సంఘ ప్రాధాన్యత. సంఘ ప్రాధాన్యత అన్నటువంటిది సర్వనాశనం చేసి పెట్టి ఆ ప్రియారిటీని వ్యక్తి ప్రాధాన్యతకు పెద్ద పీట వేసే పరిస్థితి ఈరోజు ఈ పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు 10,000 ఒకరికి ఇస్తున్నా, అమ్మఒడి, ఇంకోటి చేస్తా, సైకిల్ కొని, ఇవన్నీ వ్యక్తి ప్రాధాన్యతలు. ఇవి సంఘ ప్రాధాన్యత అన్నటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లోపించింది. మళ్ళీ తిరిగి ప్రజలంతా కలిసి మన సంఘం, మన రాష్ట్రం, మన దేశం, దీనికోసం డిమాండ్ అందరూ కలిసి చేసే పరిస్థితికి రావాలి. అందరూ మూలకు కూర్చున్నారు. దీని మీద చాలా మంచి స్పీచ్ అది. ఇప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంది నాకు మీరు అడిగిన క్వశ్చన్ వల్ల. నథింగ్, ప్రజలలో మార్పు రావాలి. ప్రజలలో మార్పు వచ్చి సంఘ ప్రాధాన్యత అన్న దానికి పెద్దపీట వేసినప్పుడు ఈ రాష్ట్రం, ఈ దేశం ముందుకు పోతుంది తప్ప నాకేమిస్తావు, నాకు ఎన్ని వస్తాయి. అరే, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యువెన్సీలో ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఎడ్యుకేషన్ ఉంటే కనుక డబ్బుకు అమ్ముడుబోరు అని అనుకున్నాను నేను. కానీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యువెన్సీలో అందరు గ్రాడ్యుయేట్స్ ఓటర్స్. మేము 10 మంది ఉన్నాము, మాకు ఎన్ని వేలు ఇస్తావు ఈ 10 మందికి అని పోయి డిమాండ్ చేసి డబ్బులు క్యాండిడేట్ దగ్గర తీసుకునే స్థాయిలో గ్రాడ్యుయేట్స్ కూడా ఉంటే దెర్ ఈజ్ నో హోప్ అండి. డెమోక్రసీ అనేది సర్వైవ్ కాదు. సో నేను ఏదైతే కోరుకుంటున్నానో నథింగ్, వ్యక్తి ప్రాధాన్యత తగ్గి సంఘ ప్రాధాన్యత. నా ఊరికి ఏం కావాలి, నా తాలూకాకి ఏం కావాలి, నా జిల్లాకి ఏం కావాలి,
నా ప్రాంతానికి ఏం కావాలి అని అందరూ కలిసి అడిగే స్థాయికి మరొక్కసారి రావాలి అన్నటువంటి కోరుతున్నాను నేను. అప్పుడు వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడి అంటే ఆ దిశగా ప్రజల్లో మార్పు రావాలి. అది వస్తుంది తప్పనిసరిగా వస్తుంది. ఇప్పుడు చూడండి వ్యాక్సినేషన్, ఇప్పుడు వ్యాక్సినేషన్ మొత్తము కూడా రెస్పాన్సిబిలిటీ అంతా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను అన్నిటి కూడా మోడీ గారే మానిటర్ చేశారు. ఫ్రీ వ్యాక్సినేషన్ ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో. 2 వ్యాక్సిన్స్ చాలామందికి ఇచ్చేశారు. ఒక డ్రైవ్ ఎట్లా ఉందంటే ఇది ఒక పులి ఏదో ఊరి మీద పడుతున్నదంట, పడతా ఉంటే దాన్ని ఎవడో చంపేశాడు. చంపితే ఎవడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చచ్చిపోయిన పులి కూరలు వీకపోయి రాజు చూపించిన అంట నేనే చంపింది వేరేవాడు. అట్లా మోడీ గారు చేసి పెడితే వీళ్ళంతా వాళ్ళ క్రెడిట్ వీళ్ళు తీసుకునే పరిస్థితికి వచ్చింది. నేను ఒకటి, మోడీ గారే లేకపోతే కొన్ని లక్షల మంది చచ్చిపోయేవాళ్ళు. ఈ రకంగా సర్వైవల్ ఉండేది కాదు. మీరు నేను ఈ రకంగా మాస్కులు తీసేసి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్నాం కాబట్టి కూర్చొని మాట్లాడగలం. కేసులు తగ్గిపోయినాయి. హాస్పిటల్లో కోవిడ్ తగిలిన హాస్పిటల్లో అడ్మిట్ అవుతే మళ్ళీ సర్వైవల్ ఉంది, బతుకుతున్నారు, మళ్ళీ సర్వైవ్ అవుతున్నారు, డిశ్చార్జ్ అయ్యి వెనక్కి వస్తున్నారు. ఈరోజు అమెరికాగా ఫెయిల్ అయిపోయింది, చైనా ఫెయిల్ అయిపోయింది, రష్యా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, జపాన్ ఫ్లాప్ అయిపోయింది. ఇవన్నీ దేశాలు చాలా చాలా అభివృద్ధి చెందిన దేశాలు. అదే మళ్ళీ అక్కడ ఒక కొత్త వేరియంట్స్ రావడం, రష్యాలో కావచ్చు, చైనాలో కావచ్చు, ఇవన్నీ కూడా బ్రిటన్లో కూడా కానీ పూర్ నేషన్ అయినా 135 కోట్ల జనాభా ఉన్నా దాదాపు ఇప్పటికి 110 కోట్లు చాలా చక్కగా తీసుకొచ్చారు కృష్ణమోహన్ గారు. ఇప్పుడు ఒకటి మోడీ గారు ప్రాణాలు కాపాడినటువంటి వాడు. ఈ కోవిడ్ టైంలో ఇంకొకడు గనక ప్రధానమంత్రి ఉంటే ఈ దేశంలో 100 కోట్ల మంది చచ్చిపోతున్నారు, ఒక 35 కోట్ల మంది వాడు కూడా బారిపోయి ప్రమాదంలో ఉండేవాళ్ళు. మనం కౌంట్ అయితే చేయలేం కానీ ప్రమాదంలో. ఈరోజు క్రెడిట్ ఆయనకు పోవాల్సిందే. శ్రద్ధ తీసుకోవడం కావచ్చు, చొరవ తీసుకోవడం చాలా అండి. ఒకటండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను కృష్ణమోహన్ గారికి ఫోన్ చేశా. రింగ్ టోను చాలాసేపు పడుతుంది. దాంట్లో ఏమొస్తుందండి ఒకటి చెప్పండి నాకు. మాస్క్ వేసుకో, ఇంకా తగ్గలేదు, ఈ యొక్క కోవిడ్ తగ్గిందని మీరు అజాగ్రత్తగా ఉండొద్దు, డిస్టెన్స్ మెయింటైన్ చేయి, కోవిడ్ నామ్స్ను పాటించు, ప్రికాషన్స్ తీసుకోండి అని ఫోన్ లేనోడు ఎవడు లేడు. రింగు తర్వాత వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ ఎ స్ట్రాటజీ. ఇదంతా కూడా ప్రజల ప్రాణాల మీద ఏ రకమైనటువంటి ఒక శ్రద్ధ చూపించి కాపాడాడో మోడీ, అదొక్కటి చాలండి. ఈ దేశంలో దేశ సేవ అనేది ఇదే, ప్రజాసేవ అనేది ఇదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు, నథింగ్. ఆయన మొదట స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను బాగా కండెమ్ చేశాను. నేను ఊరికే బ్లీచింగ్ పౌడర్ చల్లితే పోతుంది, ఏమవుతుంది ఇది అన్నాడు. ఆ ఒక పక్క చచ్చిపోతున్నారు, ఒక పక్క బ్లీచింగ్ పౌడర్ అంటాడు. నేను మాస్క్ ఆయన కట్టుకోగా ఎన్నడూ చూడలేదు. జగన్మోహన్ రెడ్డి హెల్తీగా ఉంటారు కదా. హెల్త్కి ఏంది, పైల్మాన్లు చచ్చిపోయారు, అంటే పెద్ద రెజ్లర్స్ చచ్చిపోయారు, ఒలింపియాడ్స్ చచ్చిపోయారు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఇవన్నీ ఈ మొరటుగా ఏదో తెలివి తక్కువలు చేసేది మోడీ గారు చాలా జాగ్రత్తగా చేశాడండి. హ్యాట్స్ ఆఫ్. పద్ధతి ప్రకారం చేసుకుంటూ వచ్చారు. అందులో WHO కూడా ఈ మధ్యన మనకు స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. లేకపోతే వేరే వాళ్ళు ఉంటే చచ్చిపోయేవాళ్ళండి. చాలామంది మనం ఉండేవాళ్ళం కాదండి, వెళ్ళిపోయేవాళ్ళం. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు సమస్యల యొక్క స్వరూపాన్ని ఆకలింపు చేసుకుని మీరు వాటి పరిష్కారానికి చూపిస్తున్న చొరవ అమోఘనీయం. ఈ సందర్భంగా ఈ మాట అనాలి కాబట్టి మిమ్మల్ని పొగుడుతున్నాను కాదు. సో మీ గురించి తెలుసు, కొంత తెలుసుకున్నాను, పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ తెలుసుకున్నారు మీ మాటల ద్వారా. మీకున్నటువంటి విశ్లేషణ కావచ్చు, లోతైన పరిజ్ఞానం కావచ్చు, సమస్యల పట్ల వాటి పట్ల అవగాహన కావచ్చు, అవి ఎలా పరిష్కరిస్తే బాగుంటుందన్నటువంటి ఆలోచన కావచ్చు, అన్నీ కూడా సమాజ హితం కోసం పనిచేస్తున్నటువంటి ఆలోచన విధానం అది. సో ఈ సందర్భంగా నేను మిమ్మల్ని మా ఛానల్ తరఫున, తెలుగు వన్ తరఫున, న్యూస్ తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు మరింతగా ప్రజలకు సేవ అందించాలని, ఇలా మీ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పరిపాలన సాగాలని, భవిష్యత్తులో మీ పార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అటు రాయలసీమని సస్యశ్యామలు చేయడం కావచ్చు, మిగతా ప్రాంతాలను ఆంధ్ర ప్రాంతాలు సస్యశ్యామలు చేయడం కావచ్చు, పక్కన అన్నదమ్ముల్లా కలిసినటువంటి తెలంగాణ ప్రాంతానికి నిధులు ఇచ్చే విషయంలో కావచ్చు, ఇక్కడ ఏమి ఒక కావడి కుండల్లాగా మనం కలిసి ఉంటున్నాం కాబట్టి ఇరు ప్రాంతాలని అభివృద్ధి పరచడంలో మీ వంతు పాత్ర పోషిస్తారని
నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. థ్యాంక్ యూ కృష్ణమోహన్ గారు. అందరికీ నమస్కారం. మరి చివరగా ఒక్క మాట, ప్రజలలో మార్పు రావాలి. మొన్న హుజురాబాద్ ఎన్నికల్లో ఓటుకు 10,000 ఇచ్చారని బాగా ఇన్ఫర్మేషన్. దట్ ఈస్ ఆల్ రాంగ్. అది కాదు కావాల్సింది. ఎవరు ప్రజాసేవ చేయరు. డబ్బులు తీసుకొని మీరు ఓటు వేస్తే ఎన్నుకోబడినటువంటి వాడు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలి. చాలా ఇమ్మీడియట్గా దాని మీద స్పందించాలి. ఇది ఒక జాడ్యమై కూర్చొని ఉంది. ఈరోజు యూపీ కానీ బీహార్ కానీ 2 లక్షల రూపాయలు చేతుల్లో ఉంటే ఎమ్మెల్యే కావచ్చు, అక్కడ 10 లక్షల రూపాయలు ఉంటే ఎంపీలు కావచ్చు. ఇక్కడ 100 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ బస్టు పట్టించారు ఈ యొక్క సిస్టమ్. ఇంకోటి ఒక ఆలోచన చేయాలి కేంద్రం కూడా. ఈరోజు మీరు అప్పులు చేస్తున్నారు. మీ టర్మ్లో ఎంత అప్పు చేశారో దాన్ని మీ టర్మ్ అయిపోయే లోపల తీర్చాలి. ఒకవేళ తీర్చకపోతే మీరు అధికారం మారింది, వేరే వాళ్ళు వచ్చారు అధికారంలోకి అన్నప్పుడు మీ మీద ఆ భారము మీ పార్టీలో ఆనాడు ఉన్నటువంటి వాళ్ళందరినీ ముక్కు పిండి వసూలు చేసే పరిస్థితి వస్తే కొంత అప్పులు కానీ, లేకుంటే ఈ స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, లేకపోతే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానీ వచ్చే పరిస్థితి లేకపోతే ఈ దేశం నాశనం అవుతుంది. సో అటువంటి చట్టం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది మోడీ గారి యొక్క ఆలోచన. తప్పకుండా మోడీ గారు, ఆయనకేముంది, దేశం బాగుపడాలి, సిస్టమ్ బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి అన్నటువంటి ఒకటి పిల్లల జల్లలా, లేకపోతే ఏమన్నా స్వార్థమా, ఏమన్నా ఒప్పజెప్పిపోవాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి పోతూ జగన్కి ఒప్పజెప్పినట్టు, లేకపోతే ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు నాయుడు అయినట్టు, లేకపోతే తండ్రి కొడుకుకు వచ్చినట్టు, ఇవి కాదు. దార్శనికుడు మోడీ. నో. సో ఎవరో మొన్న ఈ సంబడి చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు మోడీ గారి మీద. ఆయన మరి ఒక కారణ జన్ముడు అని. యాక్సెప్ట్ దట్. ఒక యాంగిల్లో ఈ దేశము ఒక పట్టాలు తప్పినటువంటి దేశం, రైలు పట్టాలు తప్పింది. ఆ పట్టాలలో మీదికి మళ్ళీ ఒకసారి ఈ దేశము రైలును దాని మీద పెట్టి నడుపుతున్నాడు. అతి స్పీడ్గా నడుపుతున్నాడు మన మోడీ గారు. ఆయన నాయకత్వంలో ఈ దేశం కాపాడబడుతుంది, ప్రజల ప్రాణాలు కాపాడబడతాయి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అవుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఫారిన్ రిజర్వ్స్ వస్తాయి. చాలా బాగా ఈరోజు ముందుకు పోతూ ఉన్నటువంటి దేశం ఇది. ఈరోజు ఎక్కడున్నాయండి 4 లైన్ రోడ్స్ లేవు, సింగిల్ లైన్ రోడ్స్. ఎంతమంది చచ్చిపోతుంది ఈరోజు 4 లైన్ రోడ్స్. ఎంతో చక్కగా డెవలప్మెంట్ దీంట్లో వెళ్ళిపోతూ ఉంది. ఎక్కడ ఏ ప్రాంతం చూసినా ఈరోజు మెట్రో రైల్స్ కానీ అన్నీ కూడా మార్పు వస్తూ ఉంది. బుల్లెట్ ట్రైన్స్ కానీ చాలా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇట్లా లేదు ఈ దేశం. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశం ఇట్లా లేదు. ఒకసారి మనం వెనక్కు తిరిగి చూడాలి. అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళాడు. అది ఇంకా చాలా హోప్ ఉంది. దాన్ని ముందుకు తీస్తే దేశ రక్షణ. ఈరోజు చైనా అందరూ బెదిరించేవాళ్ళు. ఈరోజు చైనా వాడు తోక ముడుచుకొని ఊకున్నాడు అంటే ఏంటి? మోడీ వల్లే. లేకపోతే ఎప్పుడో ఢిల్లీకి వచ్చి ఆక్రమించుకునేవాడు. వాడు జీపింగ్ అనేవాడు, వాడు హిట్లర్ కంటే పెద్ద దుర్మార్గుడు. వాడు దుర్మార్గుడు. వాడికి వేరే పనిలే. అంటే అక్కడ వ్యవస్థ మొత్తం చేతుల్లో పెట్టుకొని మాట్లాడడానికి. పాకిస్తాన్ వాడు క్రికెటర్, ఇప్పుడు ప్రధానమంత్రి. వాడు ఏదో ఫాస్ట్ బౌలింగ్ చేసినట్టు చూస్తున్నాడు వాడు రాజకీయాన్ని కూడా. తాలిబాన్లు ఒక వైపున కాశ్మీరీ ఉగ్రవాదులు. ఈ సమస్యలు సమన్వయం చేసుకుంటూ మోడీ చేస్తూ వేరేవాడు ఎవడైనా వేలెత్తి చూపకుండా, వేరేవాడు ఎవరు ప్రధానమంత్రి ఉన్నా ఓకే, ఈ దేశము పాకిస్తాన్కో, చైనాకో, లేకుంటే ఇప్పుడు దివాలా తీస్తున్న శ్రీలంకకో, బంగ్లాదేశ్కో అమ్మి పారేసేవాళ్ళు. అటువంటిది ఒక క్యారెక్టర్తో, ఒక డిసిప్లైన్తో నడుపుతూ ఉన్నారు మోడీ గారు. ఆయన నాయకత్వం కింద ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా భాజపా పికప్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈజ్ కౌంటింగ్ ఈజ్ డేస్. రాజకీయంగా తప్పనిసరిగా బీజేపీనే అక్కడ మరి జెండా ఎగరవేస్తుంది. మేమంతా కష్టపడతాము. మీరు విశ్వసిస్తున్నటువంటి పరిపాలన తప్పకుండా ఈ దేశంలో, రాష్ట్రంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నమస్కారం. బైరెడ్డి రాజశేఖర్. నమస్కారం.